హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సితారాస్ వ్లాగ్స్ అండ్ స్టోరీస్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మరొక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. సో ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఏదో చేసేస్తున్నాను ఏంటో అని అనుకుంటున్నారా? ఏం లేదండి, పూజ చేసుకోవడానికి పూజ సెల్ఫ్ని అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఒక స్పెషల్ ఉందన్నమాట, అదేంటో నేను తర్వాత చెప్తాను. సో ఇక్కడైతే నేను దేవుడి కోసం ప్రసాదం కూడా చేసుకుంటున్నాను, పాలు మరిగిస్తున్నాను, సేమియా పాయసం చేసుకుంటున్నాను. అండ్ అలాగే ముగ్గు అవన్నీ ఇల్లంతా కూడా మార్నింగ్ లేచేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. మార్నింగే వాటర్ వచ్చేస్తాయి, సో వాటర్ అది ఇది చేసేసుకొని మొత్తం అంతా కడిగేసేసుకొని ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను. పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేసాను అనమాట. సో ఇక్కడైతే ప్రసాదం అయితే అయిపోతుంది మంచిగా. ఇంకా మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా నేను సేమియా చేయడంలో ఇంకా పూజ సామాన్లు కడిగడంలో నేను ఉంటాను కాబట్టి కొంచెం హెల్ప్ చేయంటే, సో ఆయన అయితే పూలన్నీ మంచిగా చక్కగా సదిరేసి అన్నిట్లో ఒత్తులు పెట్టేసి ఆయిల్ వేసేసి మంచిగా డెకరేషన్ చేసేసారనమాట. ఎందుకంటే మా ఆయన చేసేదే డెకరేషన్ పనులు కాబట్టి చూసారా, ఫొటోస్ని కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో. చాలా బాగా అనిపిస్తుంది హస్బెండ్స్ అలా చేస్తే, హెల్ప్స్ చిన్న హెల్ప్స్. సో మనకు పెద్ద గిఫ్ట్ లేకపోయినా ఇలాంటి చిన్న హెల్ప్స్ చేస్తే మాత్రం ఎంతో పొంగిపోతాం కదా అసలు నిజంగా. సో నేను కూడా అదే అనమాట. సో ఇక్కడైతే సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది, పెట్టేసుకున్నాము. ఒక మామిడిపండు కూడా పెట్టేసుకొని ఇద్దరం కలిసి మంచిగా పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇంకా టీ కూడా పెట్టుకున్నాను, టీ కూడా తాగేద్దామని చెప్పేసి పూజ అయిపోయిన వెంటనే ఇంకా మా ఆయన కొబ్బరికాయ కూడా కొట్టారు. ఇది ఏమంటారు, మీకు ముందు చెప్పాను కదా వీడియోలో ఏంటి ఈరోజు స్పెషల్ అనేసి, ఏంటి ఇలా చేసుకున్నారు అనేసి. ఏం లేదండి, ఈరోజు అయితే మా మ్యారేజ్ యానివర్సరీ డే ఉందనమాట. ఈ వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, కానీ చాలా లేట్ అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. అయినా సరే నేను ఎంతో కష్టపడి ఆ రోజు వీడియోస్ తీసుకున్నాను అనమాట. సో దాన్ని ఎందుకు మనం పక్కకు పెట్టేయడం, ఎందుకు బ్లాగ్ కింద ఎందుకు చేయకపోవడం అని చెప్పేసి, ఎప్పుడు కుదిరితే అప్పుడు చెయ్యొచ్చు. మనం ఎలా ఉంటున్నాము, అసలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏం చేసుకుందాం అనేదే కదా మనం ఎప్పుడు చెప్పినా కూడా. ఇప్పుడు చెప్తే ఏంటి, తర్వాత చెప్తే ఏంటి అనేసి నేను ఇప్పుడైతే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగిందనమాట. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇస్తారు, కామెంట్ చేస్తారు. ఏదైనా సరే మనకు మంచినే కదా. నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి జస్ట్ ఒక మంచి వ్లాగ్ అయితే చూపించినట్టు అవుతుంది కదా. సో అదనమాట. మీకు ఎవరికైనా నచ్చకపోతే మాత్రం చూడకండి. ఒకవేళ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇంకా కామెంట్ అయితే పక్కా చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా అనిపించిందా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అనేది నాకు కామెంట్లో చెప్పండి. సో పూజ అయితే మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే చేసేసుకుందాము. అండ్ దగ్గరలో ఉన్న గుడికి వెళ్దాం అనుకొని వెళ్తున్నాము. చెప్పాను కదండి యానివర్సరీ ఉందని చెప్పి, గుడికి అయితే కంపల్సరీ వెళ్ళాలి కదా, జనరల్గా అందరూ వెళ్తూ ఉంటారు కదా. సో అర్చన చేయించుకుంటే మంచిది అని చెప్పేసి. ఎందుకంటే మా హస్బెండ్ నాకు ఎప్పుడు దొరకరండి, మార్నింగ్ టైంలో ఎప్పుడు షాప్ దగ్గరే ఉంటాడు ఎక్కువగా. సో ఎప్పుడో ఒక్కసారి ఉంటాడు. సో ఈసారి అయితే ఇంకా ఇంటి దగ్గరే ఉండడం వల్ల, ఇంటి దగ్గరే ఉన్నాడు అంటే లేడు, కాకపోతే తొందరగా రమ్మని చెప్తాను, వచ్చేసారనమాట. అలా అందువల్ల పూజ చేసుకోవడం జరిగింది, అలాగే గుడికి వెళ్ళడం జరిగింది, ఇవన్నీ జరిగాయి. మళ్ళీ ఇదంతా అయిపోయాక మళ్ళీ షాప్కి వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే షాప్ దగ్గర బిజినెస్ కూడా చూసుకోవాలి కదా. సో అదనమాట. ఇంకా మా ఇంటి దగ్గరనే ఉన్న ఒక గుడికి అయితే వెళ్ళాము. గుడి అయితే ఎంత బాగుందో చూడండి మీరు కూడా, ఎంత మంచిగా ముగ్గులు వేశారో ప్రతి మెట్టుకి. మంచి చక్కగా బొట్లు కూడా పెట్టేసి చాలా పీస్ఫుల్గా, చాలా పెద్దదిగా ఉంది గుడి. గుడి వచ్చేసి శివుడిది, అండ్ అటుపక్క ఆంజనేయ స్వామి ఉన్నారు. నేను ఫస్ట్లో చూసి అమ్మవారి గుడేమో అనుకున్నాను, ఈ వేప చెట్టు చూసి. నేను కూడా ఫస్ట్ టైం వచ్చానండి ఈ గుడికి, ఎందుకంటే మేము ఇక్కడికి వన్ మంత్ అవుతుంది షిఫ్ట్ అయ్యి వేరే కాలనీకి. సో అదనమాట. మా హస్బెండ్ ఇంతకుముందు ఒకసారి వచ్చారంట ఈ గుడికి, బాగుందని చెప్పేసి నన్ను కూడా తీసుకొచ్చారు. సో ఇక్కడైతే అర్చన చేయించుకున్నాము శివుడి దగ్గర. మా హస్బెండ్ అయితే వీడియోస్ తీస్తుంటే ఊరికే చిరాకు పడుతున్నాడు, ఎందుకు ఊరికే ప్రతి చోట తీస్తూ ఉంటావని. చెప్పాను కదండి మీకు చాలా వీడియోస్లో నాకు ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే కూడా ఇబ్బంది పడే వాళ్ళే నా చుట్టూ ఎక్కువ ఉంటారు. నేను వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకొని ప్రతిసారి తగ్గుతూ వీడియోస్ని పెట్టకుండా అలా ఆపేసుకుంటూ వచ్చాను కాబట్టి నా వీడియోస్ ఇంత ముందుకు రాలేకపోతుంది అనమాట. నా ఛానల్లో చూసారా, నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను యూట్యూబ్, కానీ
చాలా తక్కువ వీడియోస్ ఉంటాయి, చాలా ఎక్కువ గ్యాప్ ఉంటుంది, ఇయర్స్ గ్యాప్ కూడా ఉన్నాయి నా వీడియోస్కి. కాకపోతే ఏదో ఒక చిన్న నమ్మకం ఆ దేవుడి మీద భారం వేసేసి అప్పుడప్పుడు నా మైండ్లో అలా వచ్చే ఆలోచనలకి తీయాలి అని ఏదో అలా తీస్తూ ఉంటానన్నమాట. సో దానికి తోడు మీ కొంచెం మీ ఎంకరేజ్మెంట్ కూడా ఉంటే నేను కొంచెం ముందుకెళ్ళచ్చు. ఎవరి సపోర్ట్ లేకపోయినా కానీ మీ సపోర్ట్ ఉంటే మాత్రం నేను ముందుకు వెళ్తానని అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మీకు ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా నాకైతే లాస్ట్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. సో ఇక్కడైతే నేను పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను గుడికి వెళ్ళేసి వచ్చాక. సో ఆకలిస్తుందని మేమిద్దరం కూడా సేమియా పాయసం వేసుకున్నాము. 2 బౌల్స్లో అయితే వేసేసి పెట్టుకున్నాను. ఇక్కడ టమాటా పప్పు చేస్తున్నాను, రైస్ కడిగేసి రైస్ పెట్టుకున్నాను. 12:30 కల్లా మళ్ళీ వాళ్ళకి లంచ్ అయితే తీసుకెళ్ళాలి. సో పెద్ద ఆర్భాటంగా ఏం చేసుకోవట్లేదండి మ్యారేజ్ యానివర్సరీ. పరిస్థితులను బట్టి మనం జరుపుకోవాలి కదా, ఏదైనా సిచ్యువేషన్ని కానీ, బర్త్డే అయినా కానీ, యానివర్సరీ డేలు కానీ, పిల్లలు ఏవైనా కానీ మనం దేంట్లో లోడ్ చేయకుండా చూసుకోవాలి. వాళ్ళ ప్రతి ఇయర్ బర్త్డే వస్తుంది కానీ వాళ్ళకి చాలా సింపుల్గా ఏదో అలా చేసేస్తే వాళ్ళకి అలా హ్యాపీగా అనిపించదు కదా. సో వాళ్ళ విషయంలో మనం ఏ విషయంలో కూడా వెనకడుగు వేయకూడదు, కానీ మనకు వచ్చేసరికి పరిస్థితులను చూసుకోవాలన్నమాట. సో అది ఇంకా బయటికి ఎక్కడికైనా వెళ్దాము, చిలుకూరుకో లైక్ ఎక్కడికైనా వెళ్దాం, పెద్ద అంటే కొంచెం దూరంగా ఉన్న టెంపుల్స్కి అలా వెళ్ళేసి వద్దాం అనుకున్నాము ఫ్యామిలీ మొత్తము. బట్ కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేకపోయాము. సో నో ప్రాబ్లం అండి, నాకు ఇలాగే చాలా మంచిగా అనిపించింది. మా హస్బెండ్ ఎప్పుడు కూడా నాతో కలిసి పూజ చేసిందే లేదు. మేమిద్దరం కలిసి ఈ మ్యారేజ్ డే రోజున పూజ చేయడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది, హ్యాపీగా కూడా అనిపించింది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇద్దరం కలిసి ఎంచక్క హారతి ఇవ్వడం కానీ, ఇద్దరం కలిసి మంచిగా అన్నీ సదురుకొని అది బాగా అనిపించింది. ఇన్ని ఇయర్స్లో నుంచి ఒక్కరోజు మేమిద్దరం కలిసి అట్లా నీట్గా సదురుకొని చేసుకున్నాము అనే తృప్తి అయితే నాకు ఉందండి. చెయ్యరని కాదు, కానీ ఎప్పుడు పూజ అయితే చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం అనమాట. ఆయన ఎప్పుడు షాప్ అనుకుంటూ వర్క్ మీదనే ఎక్కువ ఉంటారు. సో నాకు చిన్న విషయాలు హెల్ప్ చేయడానికి వచ్చే టైంలో కూడా షాప్లోనే ఉంటారు ఎక్కువగా. నేను ఎప్పుడు పూజలు చేసుకొని అన్నీ చేసుకొని కంప్లీట్ అయిపోయి మొత్తం రెడీగా ఉంటే అప్పుడు ఇంటికి వచ్చి స్నానం చేసుకొని గుడికి తీసుకెళ్ళేవాడు. సో ఈ ఇయర్ మాత్రం కలిసి చేసుకున్నాం కదా, ఆ హ్యాపీనెస్ చాలా అనమాట. సో ఇక్కడైతే వంట అయితే అయిపోయింది, పిల్లలకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళి తినిపించేసి కూడా వచ్చేసాము. ఈవినింగ్ అయ్యింది. ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా వీడియోస్ పెట్టినప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఫోన్ డాడీ అని ఆపి మమ్మీ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ మార్కెట్ అది ఇది చేసుకున్నాక ఇంకా అలా కొంచెం బయటికి వెళ్ళి తినేసి వద్దామని నేను పిల్లలైతే డిసైడ్ అయ్యాము. అది కూడా మా కోసం కాదండి, పిల్లల కోసం అనమాట. కొంచెం స్పెషల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అందుకనేసి ఇంకా ఇంట్లో ఏం స్పెషల్ చేసుకోలేదు కదా, బయటికి వెళ్ళి తిందాం అనుకోని మేమైతే ఇక్కడ మన హౌసింగ్ బోర్డ్ జేఎన్2 సైడ్ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎవరికైనా ఐడియా ఉంటుంది కదా, తన బ్యాక్ సైడ్లో ఒక అరేబియన్ మండి అనే ఒక పేరైతే ఉంటుంది అనమాట. నేను సరిగ్గా చూడలేదు, ఎప్పుడు కూడా రావడం తినేసి వెళ్ళిపోవడమే. సో నాకైతే పేరైతే ఐడియా లేదు. సో అక్కడైతే అరేబియన్ మండి అయితే ట్రై చేయండి, పక్కా చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వచ్చినా కూడా రెగ్యులర్గా దీనికే వస్తూ ఉంటాము, మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో రాగానే మేము ఎప్పుడు ఇదే ప్లేస్లో కూర్చుంటాం అనమాట. సో ఫస్ట్ అయితే సూప్స్ అయితే ఇచ్చారు, అయితే వాళ్ళు తాగుతున్నారు. నేను అస్సలు సూప్ అయితే తాగానండి, నాకు నచ్చదు. సో ఇంకా మా హస్బెండ్ ఏడికి వెళ్ళినా కూడా ఫస్ట్ అయితే ఫోన్ అయితే చూసుకుంటూ ఉంటారు, నేను ఇంకా నా పనిలో నేను ఉంటానన్నమాట. సో అది ఇక్కడ వచ్చేసి దీంట్లో ఏం ఎక్కువ స్పెషల్గా మేము ఎప్పుడు ఏది తీసుకుంటాం అనమాట. వేరే ఐటమ్స్ గురించి నాకైతే ఐడియా లేదు. పిల్లలకైతే గ్రేవీ చికెన్ది తీసుకుంటాము. మేమైతే చికెన్ ఫ్రై పీస్ లాగా ఉంటాయి కదండి, అది ఆర్డర్ చేసుకుంటాం అనమాట. వాళ్ళు వేరే తింటారు, మేము వేరే తింటాము. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అందుకని ఎక్కువ ఇదే తింటూ ఉంటాం అనమాట. సో ఇది అయితే మా హస్బెండ్కి ఫేవరెట్ అనమాట. చికెన్ ఫ్రై లాగా కనిపిస్తుంది కదా, అది చికెన్ రోస్ట్ అని అంటారు కదా. సో అది ఎప్పుడు ఆర్డర్ చేయాలన్నా కూడా ఆయనే చేస్తారనమాట. నాకు అందుకే నేమ్స్ అంత తొందరగా రావు. సో అది ఇంకా మా హస్బెండ్ నేను అందరం కలిసి తినేసాము, కడుపు నిండగా తినేసాము. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇదన్నమాట మా మ్యారేజ్ యానివర్సరీ. స్పెషల్ అంటూ అంత పెద్దగా ఏం లేదండి, ఉన్నంతలో చిన్నగా చాలా మంచిగా అనిపించింది నాకైతే. పిల్లలు కూడా లాస్ట్లో అయితే హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో అప్పుడప్పుడు అలా బయటికి తీసుకెళ్తూ ఉంటాము.
అట్లా అనమాట. కానీ అంతగానం ఏం బయటికి వెళ్ళాము, ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే వెళ్తూ ఉంటాము. సో అక్కడైతే చిన్న పిక్స్ అయితే దిగాము. సో వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.